ఈ రాజ్యానికి అందరికీ నచ్చాల్సినటువంటి పరిస్థితి, ఆ అవసరాన్ని ఒక కంపల్సరీ చేస్తూ ఒకవైపు రాజ్యం ఇటువంటి పెళ్లిలు జరగకుండా ఏ విధంగా చేయగలము, ఎన్ని విధాలుగా ఆటంకపరచగలము అని చెప్తూ కొత్త కొత్త చట్టాలు చేస్తూ అటు ఒక మతాంతర వివాహం చేసుకోవాలంటే ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి ఒక చట్టం ప్రకారంగా ఒక 6 నెలల ముందు అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే అక్కడ కలెక్టర్ను ముందుగా పర్మిషన్ కోరాల్సి ఉంటుంది. అది పర్మిషన్ కోరి అది చేస్తే అది సాధ్యమయ్యే విషయమేనా? అంటే ఒక మతాంతర వివాహం చేసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి అధికారులను ముందుగా మనము అప్లై చేస్తే వాళ్ళు ఓకే అంటే అప్పుడు మాత్రమే అది సాధ్యమయ్యే పరిస్థితి. ఈ మధ్యన మళ్ళీ గుజరాత్లో వచ్చినటువంటి ఒక చట్ట ప్రకారంగా తల్లిదండ్రులను ఒప్పించి మాత్రమే ఎవరైనా కులాంతర మతాంతర వివాహం చేసుకోవాలనుకుంటే తల్లిదండ్రులు రావడము, వాళ్ళ అంగీకారం ఉండడం కంపల్సరీ అని చేస్తూ మరొక చట్టం తీసుకొచ్చారు. అంటే ఈ ఒకవైపు రాజ్యాంగం మనకు జీవిత భాగస్వామిని ఎన్నుకునేటువంటి హక్కు ఎవరైనా యువతి యువకులకు, అర్హులైన వారు, మేజర్ అయిన వాళ్ళు తమ జీవిత భాగస్వామిని అంటే కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఎవరినైనా ఎంచుకునేటువంటి హక్కు ఉంది అని చెప్పి ఒకవైపు చెప్తుంటే అది మళ్ళీ అదే రాజ్యం రకరకాల పేర్లతోటి ఈ ఆటంకపరిచేటువంటి కార్యక్రమం ఒకవైపు జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ మధ్యన ఒక గత 10 ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేయడం అనేది ఈ కొత్తగా మళ్ళీ ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. దాని మీద ఒక కొత్త సినిమానే తీశారు గతంలో, కేరళ స్టోరీ అని చెప్పేసి. అది కేవలం ఈ లవ్ జిహాద్ అనే ఒక ఊహాకల్పితమైనటువంటి సబ్జెక్ట్ మీద ఇట్లా 1000 మంది ఈ రకంగా చేసుకుంటున్నారు, ఇది ఒక పకడ్బందీ ఒక మిషన్ లాగా జరుగుతుందని చెప్పేసి ఒక అభూత కల్పనలతో నిర్మించినటువంటి సినిమా అది. ఆ జంట కూడా మాకు ఇష్టంతో మేమిద్దరం కలిసి మేము జీవించాలనుకుంటున్నాము, మేము పెళ్లి చేస్తున్నామని చెప్పి చెప్పినా కూడా కింది కోర్టులో వాళ్ళ పెళ్లిని రద్దు చేయడం జరిగింది. అదే విషయం మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టు దాకా ఇద్దరు కలిసి ఇక్కడ ఎవరి బలవంతం లేదు, మేము మా స్వేచ్ఛగా మా ఇష్టపూర్వకంగా మేము పెళ్లి చేసుకున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు. ఇదంతా ఒకవైపు ఏంటంటే ఏదో రకంగా పెళ్లి చేసుకున్న వాళ్ళ మీద జరిగేటువంటి దాడులు ఎంతమందిని మనము చూస్తున్నాము, ఎంతమంది ఇంతవరకు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా కనుక చూసుకుంటే కొన్ని 1000 మంది ఈ కులాంతర మతాంతర పెళ్లిళ్ళు చేసుకున్న ఒకే ఒక కారణంతో చంపేస్తున్నారు. అటు అబ్బాయిని కానీ లేదా అమ్మాయిని కానీ సొంత తల్లిదండ్రులే అనేక సందర్భాల్లో తమ ఆడపిల్లల మీద తల్లిదండ్రులు చంపేస్తే అదే అమ్మాయి బంధువులు ఇటు అబ్బాయిలను చంపేయడం, ఇది ఒక నిత్యకృత్యంగా మనం ఎక్కడ చూసినా కూడా. నిన్న మళ్ళీ జగిత్యాలలో జరిగినటువంటి దాడి తాజాగా ఒక 2 రోజుల క్రితం జరిగినటువంటి అనుకున్నప్పుడు వాళ్ళు కనుక ఇంట్లో నుంచి వచ్చేస్తే వాళ్లకు ఒక షెల్టర్ హోమ్ ఏర్పాటు చేయడం. ఆ షెల్టర్ హోమ్ ఉంటే కనుక అందులో ఒక కౌన్సిలింగ్ విభాగం ఉండాలి. ఆ కౌన్సిలింగ్లో కూడా అటు అనేక అంటే మేధావి వర్గం, అటు జర్నలిస్టులు కావచ్చు, ఒక లీగల్ ఎక్స్పర్ట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ కనుక నిర్వహించినప్పుడు వాళ్ళు ఎంతవరకు నిలబడగలుగుతారు, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఎంత మేరకు ఉంది, వాళ్ళ వయసు సరిపోతుందా, వాళ్ళు పెళ్లి చేసుకొని నిలదొక్కుకోవడానికి వాళ్ళకు ఇన్కమ్ సోర్స్ ఉందా, ఇవన్నీ వాళ్ళు చూస్తారు. అంటే ఇటువంటి ఒక వ్యవస్థ ఏర్పడినప్పుడు చాలామంది మనం కేవలం పెళ్లి చేసుకున్న తర్వాత అటాక్స్ అయ్యి చనిపోవడమే కాదు, పెళ్లి కాకుండానే చాలామంది ప్రేమ జంటలు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా మనం చాలా సర్వసాధారణంగా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు ఒక సరియైన దిశానిర్దేశం చేసే వ్యవస్థ లేకుండా ఎక్కడికి వెళ్ళాలి తెలియదు, ఎవరిని అప్రోచ్ కావాలి తెలియదు, కానీ చేసుకోవాలనే ఒక ఉద్దేశం అయితే ఉంటుంది. వీళ్ళందరూ దిక్కు తెలియని పరిస్థితుల్లో తమకు తాను అంతం చేసుకుంటున్నారు. ఈ సంఖ్య కూడా దేశవ్యాప్తంగా కనుక చూసుకుంటే కొన్ని వేలల్లో ఉంది. ఒక యువతను ఇన్ని వేల సంఖ్యలో యువతను కోల్పోవడం అనేది ఏ దేశానికైనా శ్రేయస్కరం కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఈ రకంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కూడా
ఈ ప్రభుత్వము, ఈ యొక్క సొసైటీ, ఈ సమాజం చేస్తున్నటువంటి హత్యలుగానే భావించాలి. వీటన్నిటికీ కనీసం పూర్తి పరిష్కారం కాకపోయినా కొంతలో కొంతైనా ఒక దిశానిర్దేశం దొరుకుతుందని ఈ చట్టం కోసం మనం ప్రయత్నం చేయాలి. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగానే ఒక 1 డే హంగర్ స్ట్రైక్ కూడా చేయాలనే ఒక ఆలోచన ఉంది. ఇందాక సార్ అన్నట్టుగా ఒక నెల రోజులు కనీసం గ్రామీణ ప్రాంతాల్లో కనుక మనము ఒక బృందంగా, ఇందాక రమేష్ సార్ వాళ్ళంతా ఒక మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేశారు, అటువంటి కార్యక్రమం కూడా ఒకటి చేసుకుంటే బాగానే ఉంటుంది. దానికి కూడా ఖచ్చితంగా జీవన స్రవంతిలో అదొక భాగంగా ఉండే విధంగా వారు కార్యక్రమాలు చేపడుతూ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లోనే కాదు, చట్టసభల్లో కూడా దీన్ని తీసుకొస్తున్న ప్రయత్నాలను మనం చూస్తూ ఉన్నాం. ఇవి న్యాయం ముందు నిలబడేవి కావు అనేది వాళ్ళకి ఆంతరంగికంగా తెలిసినప్పటికీను రాజకీయంగా లబ్ధి పొందటానికి, సామాజికంగా పట్టు సంపాదించుకోవటానికి, ప్రభుత్వాన్ని అందిపుచ్చుకోవటానికి ఈ అవకాశాలను ఉపయోగించుకుంటూ మనలో మనకి కుల వైషమ్యాలు, మత వైషమ్యాలు, సైద్ధాంతిక వైషమ్యాలు కలగజేస్తున్నాయి అన్నది నిర్వివాదాంశం. గతంలో మన రమేష్ గారు మేమందరం కృషి చేసి మూఢనమ్మకాల నిర్మూలన ముసాయిదాను చాలా కష్టపడి చాలా సార్లు సమావేశం అయ్యి ఒక బుక్లెట్ పబ్లిష్ చేసి అందరికీ కూడా పంపించాం. అది అలాగే ఉండిపోయింది తప్పితే ఎవరు తీసుకోవలసినటువంటి చొరవ తీసుకోవలసినటువంటి ప్రభుత్వంలో పెద్దలు కానీ సామాజికవేత్తలు కానీ చేయటం లేదు. మరి దశాబ్ద కాలం క్రితం రోహిత్ వేముల మనకందరికీ తెలుసు. మరి ఒక చట్టాన్ని ఏర్పాటు చేయాలని 10 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నప్పటికీను అది ముసాయిదా కూడా తయారు కాని నేపథ్యం ఉంది. ఈ మధ్యకాలంలో మన కుల నిర్మూలన సంఘం తరపు నుండి కులాంతర మతాంతర వివాహితుల యొక్క పరిరక్షణ చట్టం తీసుకురావాలి అని కృషి చేస్తూ ఉన్నాం. ఆ పనిలోనే ఉన్నాం. అది త్వరలోనే సాకారం అవుతుందని సభాముఖంగా నేను కూడా హామీ ఇస్తున్నాను. మనం విస్తరింపుగా చేసుకోవటానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం నిజంగా సమాజం మంచి కోరేవాళ్ళం, సమాజం హితం కోరేవాళ్ళం, సమాజం చట్టబద్ధంగా ఉండగలగటానికి, సమసమాజంగా బ్రతకగలగటానికి, మనుషులందరూ ఒక్కటే అనేటటువంటి జీవన విధానాన్ని మనం పాటిస్తున్న వాళ్ళంగా మిగిలిన వాళ్ళు కూడా పాటించగలిగే విధంగా అవగాహన కల్పించడం అనేది చాలా అవసరం. మరి ఇందాక వహీద్ గారు చెబుతున్నట్టుగా రకరకాల అకృత్యాలను కూడా మనం చూస్తూ వస్తున్నాం. గతంలో కూడా జరుగుతున్నప్పటికీను ఇప్పుడు ఈ మీడియా యొక్క ప్రాచుర్యం ఉండటం వల్ల హైలైట్ అవుతూ మనకి భయాందోళన కలిగిస్తున్న మాట వాస్తవం. కానీ ఇవి సంఖ్య తక్కువే అయినప్పటికీను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాకా వహీద్ గారు ప్రస్తావించినట్టుగా గుజరాత్లో ఓ చట్టం తీసుకురావాలనే ప్రయత్నం ఉంది. అది న్యాయ పరిశీలనలో నిలబడదు. అలాగే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడాను కలెక్టర్లకి ఇస్తామనేది కూడాను వెనక్కిపోతున్నమాట వాస్తవమే, నిలబడవి. కానీ అవి మన ప్రజల మీద రుద్దటానికి ఒక వర్గం చేస్తున్నటువంటి కుట్రగా మనం దాన్ని చూడాలనేది నా అభిప్రాయం. నా వ్యక్తిగత అభిప్రాయమే కాదు, మనందరి అభిప్రాయం కూడా అలాగే ఉంటుందని నేను భావిస్తాను. మరి కులద్వేషాన్ని రెచ్చగొట్టి మత సామరస్యాన్ని పాటించకుండా మత విద్వేషాలని, మతం యొక్క వేర్పాటుతనాన్ని అలాగే ఉంచితే తప్పితే మనం రాజకీయంగా లబ్ధి వర్గాలకి మనం ఎదురొడ్డి నిలుస్తున్నాం.
ఆ కార్యక్రమాల్లో మనం ముందుకు వెళుతున్నప్పటికీను ఇంకా ఎక్కువ వెళ్ళవలసిన అవసరం ఉంటుంది అనేది నాకున్నటువంటి భావన. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇందాక వహీద్ గారు ప్రస్తావించినట్టు కులాంతర మతాంతర వివాహితుల రక్షణ చట్టం, దాని యొక్క ఉద్దేశం ముఖ్యంగా వివాహితులకి రక్షణ కల్పించడం, ఆసరా కల్పించడం, వాళ్ళకి భరోసా కల్పించడం అనేది ముఖ్యమైన ధ్యేయం. చట్టం, భారత న్యాయ చట్టము, భారత శిక్షా స్మృతి ఇవి నేరాలని నేరాలుగా చూస్తాయి. అయినప్పటికీను మన యొక్క మౌలిక భావాలని ఆ చట్టంలో రూపొందించే విధంగా మేము కృషి చేస్తున్నాం. త్వరలో అది కూడా ముసాయిదాని మీ ముందుకి తీసుకొస్తామని కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని మాట్లాడించిన సమాజంలో ఇంతకుముందు చెప్పినట్టు చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి. పెళ్లి చేసుకుంటే దాడి చేయడమే. అది తల్లిదండ్రులు తమ సొంత పిల్లల్ని హత్య చేసుకోవడం, వేరే వాళ్ళని చేయడం కాదు. మనం పల్లెర్ల నరేష్ విషయంలో చూసినప్పుడు ఆ బిడ్డని తండ్రి చంపుకున్నాడు. అట్లాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. కన్న పిల్లల్ని కూడా చంపుకోవడం ఒక భాగం అయితే, రెండో వైపు అరే చంపినప్పుడు కనీసం సానుభూతి అని ఉంటుంది, అయ్యో చనిపోయాడని. అట్లా కాదు, మనం సమాజంలో చూస్తే మారుతిరావుకి మద్దతు ప్రణయం విషయంలో మారుతిరావు అవును కన్నబిడ్డని అట్లా ఎత్తుకపోతే ఊకుంటాడా, చంపక ఏం చేస్తాడు అనే ఒక జనరలైజేషన్ అనేది సమాజంలో ఉన్నప్పుడు ఈ భావజాలాన్ని దెబ్బ కొట్టే విధంగా మన కార్యక్రమాలు రూపొందించాలి. ఆ విధంగా రూపొందించే ప్రయత్నం అందరం కలిసి చేద్దాము ఈ యాక్టివిటీస్ని. వీటిని మొన్న మా ప్రకృతి వైజ్ఞానిక యాత్రలో కూడా మా అనుభవం ఏంటంటే, జనంలోకి తీసుకెళ్ళడం ఒక భాగం. మనం ఎక్కువ యూత్ కదా దీనికి గురయ్యేది. కాబట్టి యూత్లోకి వెళ్ళడానికి, యూత్తో డిబేట్స్ పెడదామా లేకపోతే ఇందులో రకరకాలుగా ఇంకెట్లా వెళ్దామో ఏమిటి అనేది యూత్లోకి వెళ్ళడానికి మళ్ళీ మనం కూర్చొని కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది. ఎందుకంటే పెళ్లి చేసుకునేది యూత్, దాడులకు గురయ్యేది యూత్. భగత్ సింగ్ని అసలు మనం లవ్కి ఐకాన్గా పెట్టి చర్చ చేయొచ్చు, ప్రేమ అంటే ఏంటని. ఎందుకంటే ప్రేమ గురించి తన భావాన్ని చాలా స్పష్టంగా భగత్ సింగ్ చెప్తాడు. కాబట్టి ఈ నెలలో 20వ తేదీ ముందైనా తర్వాత కూడా చేయొచ్చు, వారం తర్వాత కూడా మనం ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని ఇటు అటు మన టైం బట్టి ప్రేమ మీద, వివాహాల మీద, కుల మతాంతర వివాహాల మీద ఒక చర్చలాగా జరిగితే బాగుంటుందని నా అభిప్రాయం. అట్లాగే మూఢనమ్మకాల నిర్మూలన చట్టం గురించి కూడా ఇంకా చాలా యాక్టివిటీస్ మనం చేయాల్సిందే, అన్నీ భవిష్యత్తులో మాట్లాడుతున్నాం. ఏదేమైనా అందరం కలిసి కులం అంటే ఆయన ఒక మాన్స్టర్ అంటాడు కదా అంబేద్కర్. కాబట్టి ఆ మాన్స్టర్ని ఎదుర్కోవడం అంటే మామూలుగా అది చిన్న సన్న కార్యక్రమాలతో సాధ్యమయ్యే పని కాదు. రౌండ్ టేబుల్సే కాకుండా ఇంకా మనం పెద్ద కార్యక్రమాలు అంటే ఇలాంటి ఆలోచన ఉంటే అందరినీ కూడా కలుపుకొని ఇంకా పెద్ద కార్యక్రమాల్లోకి వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం. మతాంతర వివాహేతర పరిరక్షణ చట్టం కోసం అని చెప్పేసి ఏర్పాట్లు అంటూ జరుగుతున్నాయి. ఆ అవసరం చాలా ఉంది సమాజంలో. రోజుకొకటి కులాంతర మతాంతర వివాహం చేసుకున్న వాళ్ళు ఎలా బలవుతున్నారో మనం అందరం బాధపడుతూ చూస్తున్న కారణంగానే ఇంతమంది ఇక్కడికి వచ్చాము. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి, ఈ చట్టం వస్తే దాన్ని ఇంప్లిమెంట్ అవ్వడం కూడా వస్తుంది, అది మేము కోరుకునేది. కాబట్టి కులదహనం అనేటువంటి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాము. దానిని ఇంప్లిమెంట్ చేయడానికి తగిన వాతావరణం మీ అందరూ కల్పించినందుకు ముఖ్యంగా అందుకని నేనేమంటున్నాను అంటే, ప్రపంచంలోనే ఈ రోజున మతాలు ఏ రకంగా, మతాల వల్లే ఈ రకమైనటువంటి యుద్ధాలు కూడా జరుగుతున్నాయి అని నా అభిప్రాయం. ఒకరి మీద ఒకరు గౌరవం లేనితనం మతం వల్లే ఈ మతాలు ఏలేస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు రాసినటువంటి దీంట్లో కవితల ఉద్యమాల చౌరస్తాలో రాశాను. అందుకని మతాలు కాటేస్తున్నాయని ఈరోజు ప్రపంచమంతా మతాలు కాటేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి మనకి చేతనైంది ఏమిటి అంటే, ఈ కులాంతర మతాంతర వివాహితుల పరిరక్షణ చట్టం తెచ్చుకుని దాని ద్వారా మనిషి భారతీయులంగా జీవిద్దాము అనేది ముఖ్యమైన విషయము. కులాంతర వివాహాలు మనం అందరం ఒక 100 పైన అక్కడ చేశాం కదా, మీరు వస్తానన్నారు రండి అని. కేవలం నిజామాబాద్ వరకు నేను తీసుకుంటానని చెప్పాను. మిగతా అన్ని జిల్లాలకి వెళ్ళే ఆలోచన అంటూ చేస్తున్నాము.
ఆ ఏర్పాట్లలో ఉన్నాం. మీరందరూ కూడా సహకరించాలి. ఎక్కడ జిల్లాల వాళ్ళు అక్కడ ఏర్పాట్లలో చేస్తే చాలా బాగుంటుంది. ఆ కార్యక్రమం చేపట్టడం కూడా బాగుంటుంది. నెలకొక్క కార్యక్రమం అయినా పర్వాలేదు. కానీ అసలు మన మెయిన్ చెయ్యవలసిన ఉద్దేశం కానీ అన్నీ కూడా మనసులో నుంచి ఆ భావాన్ని తొలగించడం. ఆ భావాలు ఎలా తొలుగుతాయి ఏంటి అన్నదే మనం ముఖ్యంగా చెయ్యాల్సిందే తప్పితే దాన్ని ప్రచారంలోకి తీసుకువెళ్ళటము అన్నది చట్టం తీసుకురావటం వరకు ఉత్సాహం చూపించి చట్టం తీసుకొచ్చాక కూర్చుంటే ఏ పని అవ్వదండి. నా నిర్మూలన సంఘంతో కలిసి చాలా కాలంగా నడుస్తున్నాం. రేపు భవిష్యత్తులో కూడా రేపు మార్చి 7వ తారీఖు నాడు మనమందరం కలిసి కులరహిత సమాజం, కులరహితం సమాజహితం ఒక పెద్ద సాంస్కృతిక కార్యక్రమాల్ని అన్ని సంఘాల్ని కలుపుకొని కులరహిత సమాజం కోసం పనిచేస్తున్న సంస్థలు, వ్యక్తులు అందరినీ కలుపుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సాంస్కృతిక ఉత్సవాలు జరపాలని, దానికోసం అనేక పాటల్ని, అనేక నాటికల్ని, లఘు నాటికల్ని, సినిమాల్ని, తర్వాత శాస్త్రీయ నృత్యాలు, వాటిలో కూడా తాళ్ళపాక అన్నమయ్య కావచ్చు, అనేక ఎవరు కుల రైతం మీద పోరాడిరో వాళ్ళందరికీ సంబంధించిన కోడ్స్తో పెద్ద ఎగ్జిబిషన్ పెట్టాలని, ఒక వారం రోజులకు సంబంధించిన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మన సెక్రటేరియట్ ఆ ప్రాంతంలో ఇటు విజ్ఞాన కేంద్రాన్ని మొత్తంగా ఒక కులరహిత సమాజం కోసం, కుల నిర్మూలన కోసం, ఇట్లాంటి కుల మత వివాహితుల దంపతులకు సంబంధించిన ఒక కాన్ఫిడెన్స్ను, ఒక మోరల్ సపోర్ట్ని ఇవ్వటం కోసం పెద్ద కార్యక్రమాన్ని కూడా చేయాలని రేపు 7వ తారీఖు నాడే, మార్చి 7వ తారీఖు నాడు మీ అందరికీ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని మనం ఎలా ముందుకు తీసుకుపోవాలనేది కూడా అనుకుంటున్నాం. ఈ సందర్భంగా మీతో కలిసి నడుస్తూ ఈ ఈ పరిరక్షణ చట్టం అది నిజంగా చాలా అవసరం మేడం. మేము ఎందుకు అంటున్నామంటే ప్రత్యేక రక్షణ చట్టం లేకపోవడం వల్ల ప్రతి జిల్లాల్లో కలెక్టర్ ఒక 24/7 అనేటట్టుగా ఒక హెల్ప్ లైన్ లాంటిది, అంటే ఒక భద్రత లేని పరిస్థితి. ఇప్పుడు భార్యాభర్త పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు, అటు వాడు తరిమేస్తా అంటే ఇటు వీడు తరిమేస్తే ఎక్కడ ఉండాలి? మేము సుందరయ్య విజ్ఞాన కేంద్రం చాలా సందర్భాల్లో ఫేస్ చేసినాం. అక్కడ వీళ్ళకు ఒక సేఫ్ ప్లేస్ ఎక్కడ, వీళ్ళకి సెక్యూరిటీ ఎవరం, మేము ఇవి ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒక సేఫ్ హౌజెస్, సురక్షిత ఆవాసాలుగా మనము ఒకటి ఉండేటట్టుగా ఓ భరోసా, అక్కడ ఉంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది, అక్కడికి పోతే ఒక లీగల్గా అది మనకు ఉంటుంది అనేటట్టుగా లేదు. అది మీరు రాసే క్రమంలో కానీ ఇలాంటివి ఉండాలనేది. అట్లాగే సామాజిక ఆర్థిక భద్రత, ఇప్పుడు వాళ్ళు బయటికి వచ్చేస్తారండి, వచ్చేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఉండవు, వాళ్ళ దగ్గర ఉండవు, వీళ్ళ దగ్గర ఉండవు. ఎక్స్పెన్సెస్ ఏంటి? సామాజికంగా భద్రత ఇవ్వడం, ఆర్థిక అది సౌకర్యం కూడా, వాళ్ళు బతకాలి, తినాలి, ఒక 1 రోజులు 3 నెలలు వాళ్ళకు ఉద్యోగం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఆదుకునేటట్టుగా ఏం చేయాలి అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఏ మేరకు సహాయం ఉంది, వాళ్ళకు కావాల్సిన గౌరవం కానీ, సామాజిక భద్రత కానీ, అలాంటి విషయాల్లో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. ఈ మధ్యకాలం వాళ్ళకి సహకారం లాంటిది, సహాయం లాంటిది కూడా మనం చేయాల్సిన పరిస్థితి. స్వయం ఉపాధి అవకాశాలని మనము ప్రేరేపించాల్సిన అవసరం. ఇంకోటి అన్నింటికంటే మీ దృష్టికి తీసుకురావాల్సింది హానర్ కిల్లింగ్ అనేది ఒకటి. అంటే కుల దురహంకార హత్యల్ని హానర్ కిల్లింగ్ పేరుతో చట్టాల్లో, హానర్ కిల్లింగ్ ఏంటి, పరువు హత్యలేంటి, పరువు అంటే వాడి కులం వాడి పరువు కోసం మనని హత్య చేస్తే అది అంటే సామాజిక హోదా కరెక్టే అన్నట్టు. అది ఆ హానర్ కిల్లింగ్ అనే వర్డ్ అది చాలా తప్పిదం. అది కూడా మనం అట్లా తర్వాత అట్లాంటి మర్డర్ చంపేస్తే మీ అందరికీ తెలుసు
ఈ మధ్యకాలంలో యూజీసీకి సంబంధించిన యూనివర్సిటీలు 706 యూనివర్సిటీలు, 1500 కళాశాలలు, ఈ రెండింటి కళాశాలలో 2136 వివక్షకు గురైన కేసులు మనకు బయటకు వచ్చేసినాయి. వీటి బేస్ మీద మన వేముల రోహిత్, పాయల్ తాడ్వే ఇద్దరు అమ్మలు కలిసి అక్కడ కేసు వేస్తే వాళ్ళు మొన్న 2026 సంబంధించిన యూజీసీ ఒకటి ప్రకటిస్తే దాంట్లో మొత్తం అగ్రకులాలు, మొత్తం ఈ కుల వివక్ష, మొత్తం సైడ్ ట్రాక్ పట్టిపోతుంది, మేము మా అగ్రకులాలకు వద్దా అని ఆందోళన చేస్తున్న పరిస్థితి. కొంతమంది బీజేపీ సంబంధించిన వాళ్ళు రిజైన్ చేసిన పరిస్థితి. మనం ఎక్కడ ఉన్నాం? అది కనీసం సంఘీభావంగా ఆ యూజీసీని సపోర్ట్ చేస్తూ మన విద్యార్థులు కానీ, మనం కానీ, సామాజిక శాస్త్ర వాళ్ళు కానీ అది చేయలే. ఇప్పుడు వాళ్ళు పై చేయి ఆఖరికి కోర్టు స్టే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మనకి ఇలాంటి విషయాల్లో కూడా సపోర్ట్ లేని పరిస్థితి. ఈ విషయాలు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కుల నిర్మూలన సంఘానికి ప్రత్యేకంగా అభినందనలు తెలపాలి. మీతో పాటు మేము కలిసి నడుస్తున్నాం ఈ సంఘంతో. ఇవాళ కులాంతర మతాంతర వివాహితుల పరిరక్షణ చట్టం, ఈ చట్టం తేవాలని అనుకోవడమే మన దౌర్భాగ్యం వాస్తవంగా. అంటే ఇంతకాలానికి ఇంకా ఇది కూడా దీని గురించి ఇందాక మేడం మాట్లాడుతూ వాస్తవంగా చట్టాలు ఎన్ని వచ్చినా ఆ చట్టాలు అన్నీ కూడా చెత్తబుట్టలోకే పోతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సరే, అయినప్పటికీ కూడా ఒక చట్టం ఉందని చెప్పుకోవడానికి, కనీసం ఒక చట్టం ఉంది మీరేం చేస్తున్నారని ప్రశ్నించడానికి కూడా నిజంగా ఉపయోగపడుతుంది. అది అవసరమే. అయితే మొన్నటికి మొన్న ఇంతకుముందు మన రమేష్ అన్న కూడా చెప్పారు, కొమ్మెరలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది మామూలు ఇన్సిడెంట్ కాదు. అది ఒక రెండు నెలల పసిగుడ్డుని కాలుతోటి తొక్కి చంపడం అనేటువంటిది ఎంత అమానవీయమైనటువంటి ఘటనో, దాని వెనకాల కులం అనేటువంటిది ఎంత పనిచేసిందో మనం అందరం చాలా స్పష్టంగా చూసినాం. ఇది మన కళ్ళ ముందు కనబడినటువంటి వాస్తవం కనుక. కానీ వెలుగులోకి రానటువంటి విషయాలు చాలా చోట్ల చాలా సందర్భాల్లోనూ కూడా జరుగుతున్నటువంటిది కూడా ఉన్నాయి అనేటువంటిది కొంతమంది నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే దీనికి అంతటికీ మనం అందరం కలిసి కృషి చేస్తూ ముందుకు సాగటమే. అయితే ఇంతకుముందు ఎవరెవరి అభిప్రాయాలు ఏవేవైతే చెప్పారో వాటన్నిటితోటి ఏకీభవిస్తూనే ఇంకొక నా వైపు నుంచి కూడా ఒకటి రెండు సూచనలు ఏంటంటే, ఇంతకుముందు వైదన్న ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా చేయడము అనేటువంటిది, ధర్నాతో పాటు సంతకాల సేకరణ అనేటువంటిది కూడా అక్కడ పెట్టగలిగితే కొంతమంది మొత్తంగా ముందుకు రాలేనటువంటి వాళ్ళు కనీసం సంతకాలైనా చేస్తారు. వచ్చిపోయేటువంటి వాళ్ళు కూడా సంతకాల సేకరణ ఒక రిప్రజెంటేషన్ కూడా మనం ఇవ్వగలిగితే బాగుంటుందా అనేటువంటిది కూడా ఆలోచించండి. అట్లనే ఇంకొకటి, రాష్ట్రమంతా తిరగాలనేటువంటిది వాస్తవానికి ఇది ఒక బలమైనటువంటి సాంస్కృతికోద్యమాన్ని నిర్మించాల్సింది సాంస్కృతిక సంఘాలు దీన్ని. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, బాధాకరం ఏంటంటే, సాంస్కృతిక సంఘాలన్నీ ఐక్యం కాకపోవడము, ఆ ఐక్యతా దిశగా ఆలోచన రాకపోవడము వల్ల కూడా ఇటువంటివి ఇంకా ఈ రకంగా జరుగుతున్నటువంటి పరిణామాల్ని మనం దృష్టిలోకి తీసుకోవాలి. అయితే మన భావజాలం కలిగినటువంటి కొన్ని కాలేజీలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అటువంటి కాలేజీల్లోనైనా సెమినార్ల రూపంలో మనం పెట్టుకుంటూ కూడా పోవచ్చు. అది సరే, ఒక యాత్రలాగా మొన్న ప్రకృతి పర్యావరణ యాత్రలాగా కాకపోయినా అట్లా చేయాలి అంటే అందరూ కూడా వివిధ రంగాలలోనో లేకపోతే ఉద్యోగ రీత్యాలనో అట్లా సాధ్యం కాకపోవచ్చు. కానీ నెలకొకటైనా మీరు అన్నారు కదా, నెలకొకటి పెట్టడం అయితే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఆ రకంగా మనము కాలేజీలలో ఏ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరు పెట్టగలుగుతారు అనేటువంటిది మా వైపు నుంచి కూడా మేము దాన్ని వెతుకుతాము. అట్లనే ఎవరికి సాధ్యపడినంత వరకు వాళ్ళం అది దేవులాడి వాటికి సంబంధించినటువంటి ఆ కాలేజీల వాళ్ళతోటి మాట్లాడి ఆయా కాలేజీలలో ఈ ఇష్యూ పైన మనం తప్పనిసరిగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది. మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా అరుణోదయగా
మీతో పాటు కలిసి నడుస్తున్నాం, ఇక ముందు కూడా నడుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధైర్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా అందరు చెప్పినట్టు దాన్ని మనం కాపాడుకోవడానికి కూడా మనం సాహసం చేయాలి. దాన్ని కూడా మనం ముందుకు నడిచి దాన్ని కాపాడుకోగలగాలి. అది నా అభిప్రాయం. తర్వాత ఇవాళ గ్రహణ సమయంలో ఆరు బయట సమోసాలు ఆరగించిన అనేది చాలా చాలా బాగుంది. ఎంతోమందికి అది అంటే ఇప్పుడు మూఢనమ్మకాలు పాటిస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక అరే వీళ్ళంతా గ్రహణ సమయంలో వీళ్ళంతా సమోసాలు అరటి పండ్లు తింటున్నారు అనేది చాలామందికి సందేశం వెళ్ళింది. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత ఈ కులదహనం అనేది మనం ప్రతిసారి ఇందిరా పార్క్ దగ్గర చేసేవాళ్ళము. అప్పుడు అక్కడ చాలామంది అంటే అది ఒక ఇది కదా, అంటే చాలామంది వస్తుంటారు పోతుంటారు. అక్కడ అయితే చాలామందికి సందేశం ఇచ్చిన వాళ్ళ అవుతామని అనిపించింది. కానీ ఇక్కడ మన ఇక్కడ ఎక్కువ మంది రారేమో అని నా ఉద్దేశము. ఇందిరా పార్క్ దగ్గర కులదహనం చేస్తే బాగుంటుందని. కానీ దానికి మరి అదే అనుకుంటున్నాను. నా అభిప్రాయం ప్రకారం పరిరక్షణ చట్టం తప్పకుండా రావాలనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. మొదటి విషయం ఏమిటంటే భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా కానీ ప్రజలు చట్టాల కోసం పోరాడుతారు, వచ్చిన చట్టాల అమలు కోసం కూడా పోరాడుతారు. చట్టం రావటం కోసం పోరాటమే అవసరం, చట్టాన్ని రక్షించుకోవడం కోసం పోరాటమే అవసరం, చట్టం అమలు కోసం కూడా పోరాటమే అవసరం అనేటువంటిది నా బలమైనటువంటి అభిప్రాయం. అయితే చట్టం ఉండటం ద్వారా ఈ చట్ట ప్రకారంగా చేయండి అని చెప్పడానికి కావలసినటువంటి ఒక ఆదెరువు దొరుకుతుంది. అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ 1989లో వచ్చింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ దాని పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే మొదట్లో వాంబో వీడిని కులం పేరుతో దూషిస్తే 6 నెలలు జైల్లో ఉండాల్సి వస్తుందట అని కొంత భయపడ్డారు. దాంతో భయపడ్డారు కొంతకాలం. ఆ తర్వాత ఈ చట్టాన్ని నీరుగార్చడం కోసం కొన్ని ఫేక్ కేసులు కూడా దాంట్లో అయ్యేది. ఎవరు పెట్టేది? వాళ్ళకి ఆ చట్టంలో ఇట్లా పెట్టాలనేది కూడా ఆ దళితుల్లో పేదవాళ్ళకి తెలియదు. నేను ఒక భూస్వామిని అయితే ఇంకో భూస్వామి వెనకాల ఉన్నటువంటి దళితుడితోటి ఆయన మీద కేసు ఈయన పెట్టించేది. ఇట్లా జరుగుతున్న కాలంలో అది ఎక్కడ దాకా పోయింది చట్టం అంటే ఇప్పుడు 41 CRPC ప్రకారంగా స్టేషన్ బెయిల్ ఇచ్చేదాకా పోయింది. అంటే చట్టం నీరుగార్చబడేటువంటి ప్రక్రియకు అటు పోతుంది. చట్టం పకడ్బందీగా ఇంప్లిమెంట్ అయితే ప్రాబ్లం ఉండదు. చట్టాన్ని నీరుగార్చేటువంటి ప్రక్రియ కూడా పాలక వర్గాలు ప్రయత్నం చేస్తాయి. ఆ చేస్తున్న క్రమంలోనే చట్టం బలహీనపడుతూ పోతుంటుంది. అయితే ఈ చట్టాన్ని కాపాడాలనేటువంటి పాయింట్ అవసరమైంది. చట్టాన్ని కాపాడాలనే పోరాటం కూడా 2018లో జరిగింది. మధ్యలో జరిగినటువంటి హత్యలు చాలా తక్కువ కులం పేరు మీద ఎక్కువ కులం పేరు మీద వివాహం జరిగితే, ఉదాహరణకి 2014లో నిజామాబాద్లో అమరాబాద్ ప్రాంతంలో రోజా అనేటువంటి రెడ్డి అమ్మాయి సాయి కుమార్ అనేటువంటి ఎస్సీ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇంటికి రా బిడ్డ బట్టలు పెడతా అని చెప్పేసి ఇంట్లోనే కట్టేసి కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. ఎందుకని? ఇంతకుముందు రమేష్ అని చెప్పిండుగా కన్న కూతుర్ని కూడా కడతీర్చేటువంటి నీచపు సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుంది? వేల సంవత్సరాల మనుస్మృతి పునాదుల మీదకెళ్ళి ఈ కల్చర్ భావజాలం అనేటువంటిది. మనం చట్టం కోరుతున్నది పేపర్ల మీద. అందుకే రాజ్యాంగ చట్టాలన్నీ కాగితాల్లో ఉంటాయి, మనుస్మృతి చట్టాలన్నీ మెదళ్ళలో ఉంటాయి మనుస్మృతి చట్టాలు. ఇప్పుడు ఇంతకాలం కొనసాగుతున్నటువంటి ఇప్పుడు మనం కోరుతున్న కాగితంలో చట్టం, మన కాగితంలో చట్టం కానీ మన రాజ్యాంగ చట్టాలు కానీ ఎవరు చదువుతారు? నేను చెప్తున్నా, ఇక్కడ మేడం ఉంది, పోలీసులు లాయర్లు తప్ప ఈ చట్టాలు చదివేటోళ్ళు ఉండరు. అసలు ఏ సెక్షన్ కింద ఏం పెట్టాలనేది పోలీసులు చూడాల్సిందే. ఈ కేసు ఏ సెక్షన్ కింద వస్తుందని చెప్పి లాయర్లు, కోర్టు, జడ్జీలు వీళ్ళు చూడాల్సిందే. ఈ దేశంలో చదువుకున్న యువతరానికి చట్టాల మీద పట్టు లేదు. అది చట్టాలు చెప్పలేకపోతుంది. కానీ అదే ఒక భావజాలాన్ని మాత్రం వంశపారంపర్యంగా వేల సంవత్సరాలుగా కంటిన్యూ అవుతూ వస్తుంది. అందువల్ల ఈరోజు మనం ఇది బలంగా వేళ్ళూనుకొని ఉంటుంది. ఒక సామెత నేను చెప్తాను. మనము
కూటికి తక్కువైనా కానీ కులానికి తక్కువ వాళ్ళం కాదు కొడక అంటారు ఊర్లల్లో. ఇది సామెత. మనము కూటికి తక్కువైతే కావచ్చు, కానీ కులానికి మనము ముదిరాజులం రా, మన ముదిరాజులం అదనా మాది చేసుకుంటావురా, మన పరువు ఏమైపోతుంది? ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు? మా అమ్మకు చెప్పింది, మా అమ్మ నాకు చెప్తుంది, నేను నా బిడ్డకు చెప్తా, నా బిడ్డ నా మనవరాలకు చెప్తుంది. ఇది ఒక కల్చర్ ఎలా ప్రవహిస్తూ ఉంది అనేటువంటిది మనం దాన్ని లోతుగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మనుస్మృతి మెదడులు నాటినటువంటి మనుస్మృతి చట్టాలని రాజ్యాంగ చట్టం వచ్చినా లేదని అది ఇంప్లిమెంట్ కాదు. ఎందుకంటే ఇది కాగితంలో ఉంది, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా చదవరు దాన్ని, కానీ ఇది మాత్రం వంశపారంపర్యంగా కంటిన్యూ అవుతుంది. కాబట్టి దీని పునాదుల మీద మనం దెబ్బగొట్టాలి. ఒక చెట్టు కొమ్మను కొడితే ఇమీడియట్లీ చిగురిస్తుంది, చెట్టు వేరును లాగేస్తే అది మొలకెత్తది. మళ్ళీ ఈరోజు వేర్లు ఎక్కడున్నాయి అనేది వెతుక్కోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అనేది నేను మొట్టమొదటి అంశంగా చెప్తాను సార్. తర్వాత ఇది ఒక కల్చర్గా మారుతుంది. ఇదే సామాజిక పరిణామమే కాదు, కల్చర్గా ఎలా మారుతుంది అనేటువంటిది కూడా కొన్ని గ్రహించాలి. గుజరాత్లో నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో ఒక గ్రామంలో దళితులంతా ముస్లిం మతాన్ని స్వీకరించారు, ఒక గ్రామంలో బౌద్ధాన్ని స్వీకరించారు. ఎందుకంటే దీంట్లో ఉన్న డిస్క్రిమినేషన్ భరించలేక. ఆకలినైనా భరిస్తాం కానీ అవమానాన్ని భరించలేము అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు. అందుకని అవమానం తలెత్తుకొని నిలబడగలిగే చోటనే మనిషి ఉంటాడు, తల దించుకునే చోట ఎక్కడ మనిషి నిలబడాలని కోరుకోడు. అందుకని ఆ పద్ధతులలో పోతున్నారు. కాబట్టి హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి అని చెప్పేసినంటే మనం ఏం చేయాలి అని చెప్పేసినంటే మనమే గుడిలోకి తీసుకెళ్ళాలి. అందుకనే మీరు ఇక్కడ రంగరాజన్ గారు ఒక దళితుడిని మెడకా మీద ఎత్తుకొని తీసుకొని వెళ్ళింది చూసాం కదా మనమంతా. అందుకని అట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక రాజకీయంగా కూడా ఏ శక్తులు ఎటువైపు ఉంటారు అనేటువంటిది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు సార్ చెప్పాడు సాంబశివరావు గారు, కర్ణాటకలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం వస్తే అది నీరుగార్చబడుతుందని. సంపూర్ణంగా నీరుగార్చబడుతుందని మేము అనుకోలేదు. ఎందుకంటే ఢిల్లీలో మా డిహెచ్ఎస్ అని మా సంఘం ఉంది. ఆ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం వచ్చిన ప్రతి సందర్భంలో ప్రతి అభ్యుదయ సంఘం ఆ చట్టం పేరు చెప్తూ గవర్నమెంట్ అండర్మైన్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మా వాళ్ళు చెప్తున్న ప్రతి సందర్భం నేను గుర్తుపెట్టుకున్నా. ప్రతి సందర్భంలో సాగుతున్నటువంటి పోరాటంలో మేము కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా, అలాగే కులాంతర వివాహితుల సంక్షేమ సంఘంగా ఇప్పటి వరకు అన్ని అంశాల్లో మీతో కలిసి వచ్చాం, భవిష్యత్తులో కలిసి వస్తాం. ఇది మీ ఒక్కరి బాధ్యత కాదు, మా ఒక్కరి బాధ్యత కాదు, ఇది పౌర సమాజం బాధ్యతగా మారాలి. ఇది చట్టబద్ధం కావాలి, పాలకవర్గం మెడలు వంచాలి, చట్టబద్ధం చేయాలి అనే ద్వేషం నిండిపోతుంది. ఒకవైపు ద్వేషం ద్వేషం ద్వేషం. గాంధీ గారిని ఈ ప్రశ్న వేశారు. ఈ దేశంలో అప్పటికి కూడా ద్వేషం ఉంది, మత రకమైన ద్వేషం, అన్ని రకాల ద్వేషాలు ఉన్నాయి. గాంధీ గారిని ఈ ప్రశ్న అడిగారు, ఈ ద్వేషం ఉంది కదా, దీన్ని ఎట్లా చేస్తారు, ఎట్లా మీరు ట్యాకిల్ చేయదలుచుకున్నారు అంటే, నేను హృదయ పరివర్తన చెందడం ద్వారా ఈ ద్వేషాన్ని కానీ అన్ని రకాల అసమానతల్ని రూపుమాపే ప్రయత్నం చేస్తారంటే, సో మీరు మరి ఎట్లా హృదయ పరివర్తన జరుగుతుందని మీరు అనుకుంటున్నారంటే, ఏ మార్పు అయితే నేను సమాజంలో చూడాలనుకుంటున్నాడో అది ముందు నేను దానిగా మారుతాను, అందరికి నేను మారి నేను చూపిస్తాను అని అంటాడు గాంధీ. సో అదే సందర్భంలో అంబేద్కర్ గారు ఆల్రెడీ కుల నిర్మూలన ఇవన్నీ నడుస్తున్న చర్చల్లో భాగంగా ఈ ధర్మం గురించి మాట్లాడతాడు. ఈ దేశంలో ధర్మం అంటూ ఉన్నది, ధర్మం అనేది న్యాయం కాదు అంటాడు ఆయన. సో మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ధర్మం అనేది న్యాయం కాదు. ఆయన చెప్పిన పరిభాషలో న్యాయం వేరు, ధర్మం వేరు అని. సో ధర్మం అంటే ఏంటి అని చెప్పిన ఆయన డెఫినేషన్ ఏంటంటే, వీళ్ళు ఏదైతే చెప్తున్నారో, ఈ శాస్త్రాలు ఏవైతే చెప్తున్నాయో అది ధర్మము అన్నాడు. ఏం చెప్తున్నాయి శాస్త్రాలు అంటే, బాబు మేము 4 ఫోల్డ్లని 4 వర్ణాలను ఏర్పాటు, వర్ణాలు ఎవరి వర్ణాలను వాళ్ళు పాటిస్తే అది ధర్మము అంటాడు. సో అది న్యాయంగా ఉందా? మరి న్యాయంగా లేదు అన్నాడు. ఎందుకు న్యాయంగా లేదు అంటే, ఒక వర్గానికి ఒక వర్ణానికి అంతరాలు సృష్టించారు. ఈ అంతరాలు అనేది అందరికీ ఈక్వల్గా లేవు, సో అందుకని లేదంట. సో ధర్మం న్యాయంగా కనపడచ్చు. ఈ న్యాయాన్ని ఎట్లా మారుస్తారు అంటే, ఈ ధర్మం అంటే ఏంటి అని నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాను, ఈ ప్రచారం చేస్తాను. వాట్ ఈస్ ధర్మ అండ్ వాట్ ఈస్ న్యాయ. ఈ ధర్మము న్యాయం అనేది నిత్యం ప్రచారం చేయాలి. ఇగో ఈ పాయింట్ అవసరం ఇక్కడ. సో మిగతా ఆస్పెక్ట్స్ ఏమన్నా, సో సమాజంలో నిత్య ప్రచారాలు లేవు, నిత్యం ప్రచారం జరుగుతూ ఉండాలి. ఏంటి న్యాయం అనేది ఏంటి అనేది నిత్యం ప్రచారం జరుగుతుండాలి. ఈ న్యాయం అంటే ఏమిటి భాగంగానే ఇగో ఈ కుల దహనాలు కానీ ఇట్లాంటివి కానీ. సో ఇప్పుడు ఎట్లాగో రెవల్యూషన్, కౌంటర్ రెవల్యూషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక రెవల్యూషన్ ఉన్నది,
బావిలో నీళ్ళు తాగకూడదు అంటే చట్టాలు ఉంటాయి. బావిలో నీళ్ళు తాగని బ్రిటిష్ వాళ్ళు చట్టాలు చేశారు, ఎవరైనా నీళ్ళు తాగొచ్చండి. కానీ సమాజంలో లేదు అంటే అంబేద్కర్ గారు నీళ్ళు తాగుతారు అంటే అక్కడ గొడవ అవుతుంది. అంటే చట్టము అవసరము, రివల్యూషన్ అవసరం. సో అట్లా అందులో భాగంగా ఇప్పుడు మేము కూడా ఈ కుల దహనం, ఒకవైపు కామదహనం నడుస్తుంటే సింబాలిక్గా కౌంటర్ రివల్యూషన్ కింద కుల దహనం అనుకున్నాం. సో మొన్న ఈ మధ్య ప్రచారం పెట్టి మేము పోయిన సంవత్సరం కూడా పెట్టుకొని చేసాం. హోలీ రోజు నాడు అందరూ ఇవి చదువుతారు, ఏం చదువుతారు, మన పంచాంగం చదువుతాం. సో పంచాంగ శ్రవణం కాదు, రాజ్యాంగ పఠనం కావాలి అని మేము కూడా సో పోయిన సంవత్సరం మా గ్రూప్లోనే మేము మాట్లాడుకున్నాం. ఈసారి పెద్ద ఎత్తున చేయాలని అనుకుంటున్నాము. సో దాని గురించి మనం చర్చించుకొని ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తాం. సో రివల్యూషన్, కౌంటర్ రివల్యూషన్ అంటే సమాజంలో ఒక వైపేమో మూఢత్వం వైపు తీసుకెళ్తున్నారు, కాదు అని చెప్పడానికి కూడా మనం నిత్యం ప్రచారం జరుగుతుండాలి. సత్యం అనేది నిత్యం ప్రచారం చేయాలనేది అంబేద్కర్ గారి సూక్తి. సో అందులో భాగంగా సమాజం ఎటువైపు పోతున్నా మనం కూడా వాళ్ళకి అది కాదు ఇది కరెక్ట్, అది కాదు ఇది కరెక్ట్, వాళ్ళు ప్రచారం చేస్తారు, వాళ్ళ ప్రచారం మనకెందుకు, మనం కూడా ప్రచారం చేస్తాం. ఏది కరెక్టు అనేది చెప్పగలగాలి. సో అదే దాని హృదయ పరివర్తన అంటాడు గాంధీ, ఈయన న్యాయము అంటాడు దాన్ని. సో అదే ప్రణయ్ వాళ్ళ విషయంలో కూడా వాళ్ళ ఎట్లయితే సపోర్ట్ చేసిరో మారుతిరావుకి, అదేవిధంగా ఈ కుమ్మెరలో కూడా జరిగినటువంటి ఘటనలో ఇక్కడ వీళ్ళు ఆ కుమ్మెర జాతరకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఆ రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఇష్యూని తీసేయాలంటే ఇప్పుడు మనం ఒక కౌంటర్కి ప్రతి కౌంటర్గా ఇస్తున్నాం కదా, వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి రెడ్డి సంఘాలని అన్నిటినీ కూడగట్టి వాళ్ళను ఒక ర్యాలీ తీపిచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి సిఐ రెడ్డి అంటే ఒక రెడ్డిని ఇంకో రెడ్డి కాపాడుకుంటున్నాడు, అదేవిధంగా ఒక కులాన్ని ఇంకో కులాన్ని దూషిస్తూ ఆ కులం బలాన్ని చూపెట్టుకోగలుగుతుంది. అంటే ఒక ధర్మం ఇంకో ధర్మాన్ని దూషిస్తూ ఆ ధర్మాన్ని కాపాడుకోగలుగుతుంది. అలాగే ఈ చట్టాలు ఎందుకు రావాలంటే మనం భారత రాజ్యాంగం ఉంది కాబట్టి ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నాం, ఇంత చక్కగా ఉండగలుగుతున్నాం అని ఎలా అయితే చెప్తున్నామో అదే ఈ చట్టాలు ఉంటే ఆ చట్టాలు మనకు ఒక భరోసా అవుతుంది. ఆ భరోసా అయినటువంటి చట్టాల త్రూలనే ఈ యొక్క ఇక్కడ ఇది సంఘటన జరిగింది, దానికి చట్టం ఉన్నది, రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టం ఉంది కాబట్టి ఆ చట్టం త్రూల మీరు పనిచేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మనకు గట్టిగా మాట్లాడడానికి అవసరం ఉంటుంది. చట్టం వచ్చినా మనం పోరాటం చేయాలి, చట్టాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేయాలి, చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం కూడా పోరాటం కావాలి. ఇది మన పోరాటాల గడ్డ తెలంగాణ కాబట్టి మనం ప్రతిదానికి పోరాటానికి మనం సిద్ధమయ్యే ఉన్నాం. కాబట్టి ఈ కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి కానీ కులం పైన జరుగుతున్నటువంటి దాడులకు కానీ వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. అదేవిధంగా మా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యమై ఉంటుంది. అలాగే 1972లో ఏర్పడినటువంటి భారత నాస్తిక సమాజం గత 52 సంవత్సరాలుగా ఈ కులాంతర మతాంతర వివాహాలకు అండగా ఉంటుంది. ఈ మూఢనమ్మకాల నిర్మూలన కోసం పనిచేస్తుంది. 2004లో ఏర్పడినటువంటి ఈ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ కూడా విద్యార్థి దశ నుంచే ఈ మూఢనమ్మకాలు పోవాలి, శాస్త్రీయ ఆలోచన రావాలి, శాస్త్రీయ ఆలోచన పెంపొందినప్పుడే ఈ మతము మూఢత్వము ఇవన్నీ మూఢనమ్మకాలన్నీ పోతాయనే ఒక ఆలోచనతో ప్రతి చిన్న వ్యక్తి నుంచి కూడా మేము అవగాహన కల్పిస్తూ ప్రతి స్కూళ్ళల్లో ఏ కాలేజీలోకైనా మా వంతు కూడా కృషి మేము వచ్చి మాట్లాడగలుగుతాము, కృషి చేయగలుగుతాము, మ్యాజిక్లు చేయగలుగుతాము, వాళ్ళకి మొబిలైజ్ చేయగలుగుతాం. కాబట్టి మా ఆర్గనైజేషన్ కూడా మీతో పాటు కలిసి కులాంతర మతాంతర వివాహాలకు అండగా ఉండడం కోసం అలాగే మూఢనమ్మకాల నిర్మూలన జరగడం కోసం మా సంస్థ మీకు అండగా ఉంటుంది. ఖండించండి, కుల దురంకార హత్యని ఖండించండి.
నశించాలి కులాలు మతాలు నశించాలి నశించాలి వర్ధిల్లాలి కులాంతర మతాంతర వివాహాలు వర్ధిల్లాలి 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 ప్రత్యామ్నాయ సంస్కృతి వర్ధిల్లాలి 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 ప్రత్యామ్నాయ సంస్కృతి వర్ధిల్లాలి వర్ధిల్లాలి నశించాలి కులాలు మతాలు నశించాలి 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 కులం మతము నశించాలి నశించాలి నిర్మూలించాలి కులాన్ని మతాన్ని నిర్మూలించాలి నిర్మూలించాలి నశించాలి కులం మతము నశించాలి నశించాలి పోరాటం కులాలకు మతాలకు వ్యతిరేకంగా పోరాటం కులాలకు మతాలకు వ్యతిరేకంగా పోరాటం పోరాటం నశించాలి కుల వివక్ష సమాజం కోసం పోరాడదాం 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 కులము మతము దోపిడీ లేని సమాజం కోసం పోరాడదాం 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 నశించాలి కులముల హత్యలు నశించాలి నశించాలి వర్ధిల్లాలి కుల మతాంతర వివాహాలు వర్ధిల్లాలి 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 కుల మతాంతర వివాహాలు వర్ధిల్లాలి 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 కుల మతాంతర వివాహాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి